రీసెంట్గా సినిమాల కంటే కూడా ఈ మధ్య షార్ట్ ఫిలిమ్స్, ఈ వెబ్ సిరీస్లు, అలాగే ఇండిపెండెంట్ ఫిలిమ్స్ అనేవి ప్రేక్షకుల్ని బాగా మెప్పిస్తున్నాయి. అందులో రీసెంట్గా వచ్చిన సఖియా అనే ఇండిపెండెంట్ ఫిలిం అందరి మెప్పుని పొంది అందరి ఆదరణ పొందుతుంది. సో సఖియా సినిమాకి సంబంధించి అందులో హీరో చైతన్య తమ్మిన ఇప్పుడు మనతో పాటుగా ఉన్నారు. అసలు తన జర్నీ ఏంటి, ఎలా ఆపర్చునిటీ వచ్చింది అని ఆ సఖియా అనే ఆ ఇండిపెండెంట్ ఫిల్మ్ కూడా చాలా బాగుంది. మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ అనమాట. సో ఒకసారి అడుగుదాం. హాయ్ చైతన్య గారు. హాయ్ అండి. హాయ్. యా, ఎలా అనిపిస్తుంది సఖియా అనే ఆపర్చునిటీ రావడం, దాని నుంచి మంచి మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి బయట నుంచి. సో ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు? అది అంటే మేము చేసేటప్పుడు కూడా కొంచెం భయం వేసింది. అంటే మిగతా కాన్సెప్ట్స్తో పోలిస్తే ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా. అంటే ఎలా తీసుకుంటారు ఏంటి అందులో 18+. అంటే కంప్లీట్ అలాగానే 18+కి వెళ్ళదు. బట్ ఈ మధ్యన 18+ అన్నది ఎక్కువైపోయింది. ఎక్కువైపోయేసరికి బయట జనాలు కూడా ఎలా తీసుకుంటారో తెలియదు. రిసీవింగ్ యాక్టర్గా కూడా వీడు ఇదే చేస్తాడు అన్నట్టు ఉంటుంది కదా అన్న ఫీలింగ్ కూడా ఉంది. బట్ నేను డైరెక్టర్ నాకు కొంచెం ఎప్పటికప్పుడు సపోర్ట్ ఇచ్చి పర్లేదు చేద్దాం. తెలిసిన వాళ్ళేనా? తెలిసిన డైరెక్టర్. ఓకే. తను క్లోజ్ ఎప్పటి నుంచో నాతో కలిపే జర్నీ స్టార్ట్ చేశాడు. సో తనే ఒక కంటెంట్ చేద్దాం అన్నట్టు అనేసరికి కథ చెప్పేసరికి నేను బాగుంది కానీ కొంచెం టెన్షన్ అనిపించింది. ఎక్కడ టెన్షన్ అనిపించింది అంటే కొన్ని సీన్స్ నేను అడిగా, అంటే కిస్సెస్ ఉన్నాయి, లిప్ లాక్స్ అవి ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు. అందులో అంటే మన వాళ్ళకి వచ్చే ప్రాబ్లం వచ్చేసరికి బయట నుంచి ఓకే, ఒక తెలుగు కూడా చేసాడు అనేసరికి ఏదోదా చూస్తారు. ఆ భయం నాకు గట్టిగా ఉంది. బట్ తనే ధైర్యం చెప్పి పర్లేదు చేద్దాం అనేసరికి ట్రై చేసాం. అండ్ అందులో ఒక సీన్కి కూడా నేను రోడ్డు మీద షర్ట్ లేకుండా నడిచే సీన్ ఒకటి ఉంటుంది. ఆ షర్ట్ లేకుండా చేయాలంటే ఇండిపెండెంట్ ఫిల్మ్లో ఈజీ కాదు. అది పెద్ద మూవీకి అనేసరికి మనకి సెట్స్ ఉంటాయి, అంతా ఉంటుంది. ఇండిపెండెంట్ ఫిల్మ్కి అనేసరికి ఆ సెట్లో సడన్గా ఎవరు వస్తారో తెలియదు, ఎవరు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు. బట్ చేసినాక మంచి అప్రోచ్ వచ్చింది, చాలా మందికి నచ్చింది. ఫ్యామిలీ వాళ్ళ రియాక్షన్ ఏంటి ఫస్ట్ నేను అది తెలుసుకోవాలనుకుంటున్నాను. మమ్మీ 2-3 సార్లు షేర్ చేయొచ్చా పర్లేదా అని అడిగారు. చాలా మంది లేదమ్మా చాలా బాగా చేశాడు షేర్ చేయండి అని చెప్పి చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పారంట, అప్పుడు షేర్ చేశారు. ఓకే, నైస్. అమ్మాయి ఏమన్నా అనిందా? లిప్ కిస్లు అన్నీ చూసి ట్రైలర్లో మొత్తం 18+ ఇప్పుడు మీరు అంటున్నదే. మమ్మీ కొంచెం అండం అంటే అలుగుతారు. అలిగారా? అలగడం అంటే అలగడం లెక్క కూడా కాదు, కంటెంట్ ఎందుకురా చేయడం అన్నట్టు అన్నారు. సరే మమ్మీ నేను మళ్ళీ చేస్తా అని చెప్పి కట్ చేస్తామండి ప్రతిసారి. తర్వాత మమ్మీ కూడా అర్థం చేసుకొని చూసి పర్ఫార్మెన్స్ కొన్ని సీన్లో బాగా చేసామని మెచ్చుకున్నారు. అంటే ఒక ఆర్టిస్ట్గా మనం చేయాల్సిన పర్ఫార్మెన్సే కదా, మిగతాది ఏదైనా వేరు. సో నా పర్ఫార్మెన్స్ వైజ్ నేను బాగా చేశాను అనిపించింది. సూపర్. అంటే తెలిసిన వ్యక్తులు వాళ్ళతో మాట్లాడింది, వాళ్ళతో ఇంటిమసీ అనేది అదొక డిఫరెంట్గా ఉంటుంది. హీరోయిన్ పరిచయం లేదు అంటున్నారు, ఎక్కడైనా ఇబ్బంది అనిపించిందా లిప్ కిస్ సీన్స్లో? ఫస్ట్ అంటే నార్మల్ సీన్స్ బాగానే చేస్తాను, కిస్ సీన్స్కి వచ్చేసరికి కొంచెం మొమాటం ఉండేది. బట్ తను నేను కూడా ఒక సేమ్ ఏజ్ అవ్వడం అండ్ మేము ఫ్రెండ్లీగా కూడా చేసాము. అంటే ప్రతి సీను తనకి తెలుగు రాదు, ఓకే, సో మ్యాక్సిమం నేను ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయడం కొన్ని సీన్స్. సో ఆ విధంగా మాకు ఫ్రెండ్షిప్ ఉండేది, మా మధ్య చిన్న బాండింగ్ ఉండేది. ఆ బాండింగ్ వల్ల మేమే మాట్లాడుకొని డైరెక్టర్ చెప్పింది, అంటే డైరెక్టర్ కూడా కొంచెం ఇంట్రోవర్టే. ఓకే, ఇంట్రోవర్టే బట్ ఎక్స్ట్రోవర్ట్ ఫిల్మ్ అనేది బయటికి తీసుకొచ్చారు. అంటే మేబీ తన మైండ్లో ఉన్నది మొత్తం అక్కడ పెట్టుంటాడు. అంటే తను ఇలా ఉంటే బాగుంటుంది, అంటే సినిమా అనేది ఒక వరల్డ్ కదా, తన వరల్డ్ అలా ఉండొచ్చు, బ్రెయిన్లో వరల్డ్. ఓకే, తను అక్కడ నాకు చెప్పడం, అరే కిస్ సరిగా చేయడం లేదురా అంటే, అరే ఏంట్రా మాకు అలవాట్లేదు కదా ఇప్పుడు అలా అన్నట్టు కొంచెం టెన్షన్ వచ్చేది. బట్ అమ్మాయి నేను కెమిస్ట్రీ అప్పటికప్పుడు మాట్లాడుకొని ఇలా చేస్తే బాగుంటుంది అని. మాకు కొన్ని సీన్స్లో బాగా చేయలేదేమో అనే ఫీలింగ్ ఉండేది, మెయిన్గా రొమాంటిక్ సీన్స్లోని, కిస్ సీన్స్లోని. ఎందుకంటే మనకి తెలియదు కదా, లైక్ ఇప్పుడు వేరే సీన్ అంటే మిర్రర్ ముందు ప్రాక్టీస్ అవుతాం, అన్ని సీన్లు ప్రాక్టీస్ అవుతాం. అంటే స్క్రీన్ మీద చేసేది వేరు, కెమెరాకి చేసేది వేరు. దానివల్ల కొంచెం ఇబ్బంది అయింది, బట్ వర్కౌట్ చేసాం.
ఎన్ని టేక్స్ తీసుకుని ఉంటారు? కిస్ సీన్స్కి అయితే టేక్స్ పడ్డాయి, మిగతా సీన్స్కి పడలేదు. ఓ సూపర్. యా, అంటే ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు కదా, సో ఇద్దరితో లేదు, ఒకరితో ఉంది. అదే అంటే కాంబినేషన్ శివప్రసన్న ఎలా? తంది టీనేజర్ కింద, తింది వచ్చేసరికి కాలేజ్ ఒక క్లాస్మేట్, తింది వచ్చేసరికి జూనియర్గా ఓకే మా ఇద్దరి మధ్యన. తను సెకండ్ షెడ్యూల్కి వెళ్ళడం మాకు తనకు తెలియదు యాక్చువల్ ఫస్ట్ కంటెంట్. నార్మల్గా ఏదో కంటెంట్ వస్తుంది విందాం అనుకుంది, తన కంటెంట్ వినేసరికి అబ్బా ఇది చాలా డిఫరెంట్ ఉంది అని చెప్పి ఒకసారి చూసింది. మేము చేసిన కొన్ని సీన్స్ చూపించాం తనకి, సెకండ్ షెడ్యూల్ ఉంటుందని డిఫరెన్స్ చూపించరికి ఓకే నాకేమన్నా పెట్టారా, నాకేమన్నా ఇలాంటి సీన్స్ పెట్టారా కొంచెం భయపడింది కదా. తను అంటే కొన్నే చూసింది షూట్కి వచ్చేంత వరకు. షూట్ అయ్యాక మెయిన్ సీక్వెన్స్ మొత్తం అప్పుడు చూపించాం. ఓకే, ట్రైలర్ చూసి తను షాక్ అయింది, ట్రైలర్లో ఎంత ఉందా అని. మొత్తం సినిమానంతా తీసుకొచ్చి ట్రైలర్లో పెట్టేశారు ఆల్మోస్ట్ కదా. యా, అంటే బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి సఖ్య నుంచి ఎవరైనా చెప్పడం? బెస్ట్ కాంప్లిమెంట్ వేరే ప్రాజెక్ట్స్లో నేను అందులో కూడా యాక్టింగ్ నచ్చిందంట, బట్ దీంట్లో పర్ఫార్మెన్స్ వచ్చేసరికి ఒక వాళ్ళకి ఏదో తమిళ యాక్టర్ లాగో లేదా మలయాళం యాక్టర్స్ను చూసినట్టు అనిపించిందండి. అంటే ఒక డిఫరెంట్గా వాళ్ళు ఎలాగైతే ఫుల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో నిజంగా వీడు అమ్మాయి లవ్లో ఉన్నారా అన్నట్టు నన్ను క్వశ్చన్స్ కూడా అడగడం, ఆ విధంగా వచ్చింది కాంప్లిమెంట్స్. ఇద్దరు నిజంగానే రిలేషన్షిప్లో ఉన్నారా లేదా ఎన్ని డేస్ అయింది, మీరేమన్నా ముందు పరిచయం, మీరు అడిగినట్టు అడిగారు. నాకదే అనిపించింది, లైక్ ఉంటది కదా ముందే ఉన్న పరిచయమా, మరి ఎలా తెలుసు ఏంటి, ఆ విధంగా వచ్చింది. అంటే నిజంగా లవర్స్ ఏమో అన్నట్టు వచ్చింది వాళ్ళు అడగడం. లేదు అలా చేసు అంటే అంటే వాళ్ళు కొంతమంది అయితే విడిపోవడం చాలా కష్టంగా ఉంది వాళ్ళే తీసుకున్నారు, విడిపోకుండా ఉంటే బాగున్నాను, వాళ్ళు విడిపోవడం చాలా కష్టంగా ఉంది, అలా జరగకపోయి ఉంటే బాగున్నాను, అదేదో నిజంలాగా ఫీల్ అయ్యారు కొంతమంది. అంటే మనం కొన్ని సినిమాలు చూసి సౌంజీ బృందావన్ కాలనీ కానీ అలాంటి సినిమాలు చూసి మనం ఎలాగైతే బా హీరోయిన్ చనిపోకపోతే బాగున్నాను మనమే ఫీల్ అవుతాం ఒక ఆడియన్గా. వాళ్ళు కూడా కొంతమంది విక్రమ్కి ఇలా జరగకపోయి ఉంటే బాగున్నాను, విక్రమ్ ఇలా ఉంటే బాగున్నాను అని క్యారెక్టర్ని ఇప్పటికి నన్ను కొంతమంది విక్రమ్ అనే పిలుస్తున్నారు కొంతమంది. అంటే లైక్ ఇప్పుడు లవర్స్ అని అడగడంలోనే కొంచెం ఎమోషనల్ గా ఫీల్ అవుతూ ఉంటారు, అట్లా ఏమన్నా మీరు పర్సనల్ గా అంటున్నారు? లేదు ఫీల్ అయ్యానంటే తర్వాత మా ఇంట్లో చూస్తే నేను పక్కా ఫీల్ అవ్వాలి. ఓకే, అండ్ వేరే వాళ్ళు చూస్తారని కాదు, ఆ హీరోయిన్ తో ఏమైనా కనెక్షన్ ఏర్పడడం కానీ అట్లా ఏమన్నా? అంటే ఫ్రెండ్గా అయితే ఉన్నాం, బాండ్ ఉంది, బట్ ఏది రాంగ్ లా అయితే లేదు. అక్కడ వరకు యాక్టింగ్ వరకు కానీ ఫ్రెండ్షిప్ ఉంది, ఇప్పుడు కూడా మాట్లాడుతుంటాం. బట్ మాట్లాడినా లైక్ ప్రొఫెషనల్గా ఉంటుంది. తను ఎప్పుడైనా సరే ఒక సీన్ కోసం మాట్లాడడం, లేదా ఇండస్ట్రీ కోసం మాట్లాడడం, లేదా క్యారెక్టర్ కోసం మాట్లాడడం, ఇలా ఒక అంటే నేను తను డిస్కస్ చేయడం, ఇలా ఒక స్టోరీ ఉంటే బాగున్నాను, ఈ సినిమా చూశాను, ఫర్ ఎగ్జాంపుల్ తను ఏమైనా మూవీ చూసినా సరే షేర్ చేసుకోవడం, ఇలాంటి పాత్ర మనకు దొరికితే బాగున్నాను ఉంటుంది. ప్రొఫెషనల్ బాండింగ్ ఇద్దరికి, అంటే ఎక్కువ సినిమాల కోసం మాట్లాడుతుంటాం.